అందుకని మత్తయి సువార్త 1:21 చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనెను. కింద ఆ ఫుట్ నోట్స్ మనం చదివినప్పుడు యేసు అనగా రక్షకుడు అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి. రక్షకుడు ఎవరిని రక్షిస్తాడు? వారి ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడెను. ఈ యేసు ఎలా జన్మించాడంటే కన్యకైనటువంటి మరియ గర్భాన ఆయన జన్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ఎందుకు జన్మించాడు అంటే ఆ యొక్క మాట చదువుకుందాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరు నశించిపోకూడదు? ఆత్మ నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందుకోవాలంటే యేసు ప్రభు జన్మించాలి. యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన జన్మించాడనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన పుట్టాడు అంటే అర్థం లేకుండా ఆయన పుట్టలేదు. మన ఆత్మలను నశించిపోకుండా జీవం వైపు నడిపించడానికి ఆయన జన్మించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ జీవము కోల్పోయింది. కోల్పోయిన జీవము పొందుకుంటేనే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించదు. ఈ కోల్పోయిన జీవము ఎక్కడ ఉంది? జాగ్రత్తగా గమనించండి. నేను వెహికల్లో వెళ్తా ఉన్నాను. నా వెహికల్లో ఉన్నటువంటి పెట్రోల్ అయిపోయినప్పుడు నేను ఎక్కడికి వెళ్తానంటే నియరెస్ట్ పెట్రోల్ బంక్కి వెళ్తాను. పెట్రోల్ నేను ఫిల్ చేసుకొని మరలా నా యొక్క ప్రయాణాన్ని నేను కొనసాగిస్తాను. అలాగే ఒంట్లో బాగోపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము. మరి మనకున్నటువంటి ఆ వ్యాధిని డాక్టర్కి తెలియపరుచుకొని మరి మనము ఆ మందులు వాడుకొని స్వస్థత పొందుతూ ఉన్నాం. అలాగే మన ఇంట్లో ప్రొవిజన్స్ అయిపోయినప్పుడు షాపుకు వెళ్తున్నాము, కొనుక్కొచ్చుకుంటున్నాము. మనం సమృద్ధిగా మనం నెలంతా కూడా సంతోషంగా జీవిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ జీవాన్ని కోల్పోతూ ఉన్నది. బతికేటువంటి తత్వాన్ని కోల్పోతూ ఉన్నది. ఈ కోల్పోతున్నటువంటి ఆత్మ ఇదే స్థితిలో ఉంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపదు గనక మనుష్య కుమారుడు నశించిపోతున్న ఆత్మ కొరకు వచ్చాడు. వచ్చినటువంటి దేవుడు తన శరీరాన్ని, తన యొక్క రక్తమును మనకు అప్పగించాడు. అయితే ఈ ఆత్మలో జీవం ఉంటే తప్ప దేవునిలోనికి అది ప్రవేశించదు, దేవుని రాజ్యాన్ని అది చూడదు. ఈ ఆత్మ మరలా జీవాన్ని పొందుకోవాలి అంటే ఈ భూమి మీదే అది జీవాన్ని నింపుకోవాలి. మనమైతే ఆకలేస్తే అన్నం తింటున్నాము, మన కడుపును నింపుకుంటూ ఉన్నాం, మనకున్న నీరసాన్ని పోగొట్టుకుంటున్నాం. కానీ ఆత్మకు ఆకలేసినప్పుడు, ఆత్మకు కోల్పోయిన జీవాన్ని కావాల్సి వచ్చినప్పుడు ఏమిచ్చి ఆ యొక్క ఆత్మను మీరు పోషిస్తూ ఉన్నారు? ఏమిచ్చి ఆ యొక్క ఆత్మ జీవించే విధముగా దాన్ని మీరు సిద్ధపరుస్తూ ఉన్నారు? అయితే వాక్యం అంటూ ఉన్నది, ఈ ఆత్మకు ఆహారము, ఈ ఆత్మ జీవించాలి అంటే అది దేని వలన సాధ్యమవుతుంది అంటే ప్రాముఖ్యంగా 3 క్రియలు మనము చేయాలి. మొదటి క్రియ ఏమిటి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 చదువుకుందాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు అనగా ఆయన రక్తం వలన మనకు విమోచన. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథములు అంటున్నాడు, రక్తములో వారి వస్త్రములను తెలుపు చేసుకొనిరి. ఇప్పుడు వస్త్రం అంటే ఆత్మ అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం గనక ఈ ఆత్మ యేసు యొక్క రక్తములో కడగబడాలి అంటే తన పాపములు, శరీరముతో కలిసి చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. కడగబడితే తప్ప దేవుని రాజ్యంలోనికి ప్రవేశించదు.
కడగబడినంత మాత్రాన దేవుని రాజ్యంలోకి, కడగబట్టం అంటే ఆ యొక్క నీళ్ళల్లో కడగబట్టం కాదు, లేకపోతే నిర్మా సోప్ వేసి కడగబట్టం కాదు. యేసు యొక్క రక్తం, ఆయన చిందించిన రక్తములో నీ పాపములు ఒప్పుకున్నప్పుడు యేసు నీ ప్రతి పాపము నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆ రీతిగా కడబడినటువంటి నీవు రెండో ప్రక్రియలోనికి వెళ్ళాలి. రెండో ప్రక్రియ ఏమిటి అంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అక్కడ అంటూ ఉన్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ఏమంటున్నాడంటే, ఆయన రక్తం వలన మన పాపములకు విమోచన, మన అపరాధములకు క్షమాపణ లభించి ఉన్నది అంటున్నాడు. ఇక్కడ పేతురు గారు ఏమంటున్నాడంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందండి. చాలామంది బాప్తిసం అంటే మతం అనుకుంటారు, పొరపాటు పడుతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. మతం అనేటువంటిది ఎక్కడా లేదు. బాప్తిసము అంటే తిరిగి జన్మించుట. లోకములో పుట్టిన తర్వాత, తల్లి గర్భములో జన్మించిన తర్వాత, వయస్సునందు జ్ఞానమునందు ఎదుగుతున్నప్పుడు మనిషి అనేక రకములైనటువంటి పాపాలు చేస్తాడు. అనేక రకములైనటువంటి పాపాలు చేసిన తర్వాత తన పాపాన్ని గుర్తెరిగి పశ్చాత్తాపడి యేసు యొక్క రక్తంలో తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మరి పాప క్షమాపణ పొందుకోవటానికి అతను తిరిగి జన్మించాలి. అంటే పాపపు జీవితాన్ని చంపివేసి నూతనంగా దేవుని బిడ్డగా మనము జన్మించాలి. అలాగని నేను కత్తి తీసుకొని పొడుచుకుంటే నేను చచ్చిపోతాను కానీ జన్మించగలుగుతానా? అలాగని నేను ఏదన్నా యాక్సిడెంట్ చేసుకొని నన్ను నేనే చనిపోతే మళ్ళీ నేను బ్రతకగలుగుతానా? బ్రతకలేము కదా. అలాగే నీవు ఈ లోకములో నువ్వు చనిపోయి లోక శరీరానుసారంగా జీవించినటువంటి నీవు, లోకానుసారమైన జీవించినటువంటి నీవు ఈ భూమి మీద నువ్వు చనిపోయి దేవుని బిడ్డగా నువ్వు జన్మించాలి అంటే బాప్తిసము వలన మాత్రమే. అనగా నీటిలో నీవు సమాధి చేయబడి నీ పాత రోతకరమైన జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్తగా జన్మించిన శిశువులే, ప్రభు బిడ్డవలే నువ్వు తిరిగి లేచి ప్రభుతో నీ యొక్క విశ్వాసపు జీవితాన్ని, ఆనందపు జీవితాన్ని నీవు కొనసాగించాలి. ఇది రెండవ ప్రక్రియ. మూడవ ప్రక్రియ ఏమిటంటే పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 58 వచనాలు చదువుకుందాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. చూడండి, మూడో ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఈ ఆత్మ జీవించాలి అంటే ప్రభు బల్లలో మనము చెయ్యి వేయాలి. ఎవడైనాను నా శరీరము తిని నా రక్తము త్రాగితే తప్ప వాడు జీవించేటువంటి వాడు కాడు, నిత్య జీవానికి వారసుడు కాడు. మొదటి విషయాన్ని గమనించండి. మొదటి విషయము, మనము రక్తములో మన యొక్క ఆత్మ కడగబడాలి. ఏ రక్తములో? యేసు యొక్క రక్తములో మన పాపాలు ఒప్పుకొని కడగబడాలి. రెండో విషయము, కడగబడినటువంటి నీవు తిరిగి జన్మించాలి. మూడో విషయం ఏమిటి అంటే తిరిగి జన్మించినటువంటి నీవు రెగ్యులర్గా ప్రభు బలలో చేయి వేయాలి. చాలామంది ఇది చేయరు. బాప్తిసం తీసుకుంటారు, మందిరానికి వెళ్తారు. ఆ పాస్టర్ గారు బల్లారాధన సమయంలో బల్లిస్తూ ఉంటుంటే, అమ్మా ప్రభు శరీరం సిద్ధంగా ఉంది, చేతులు ఎత్తండి, మీ ఏదో తీసుకొని వస్తానంటే ఎవరు చేతులు ఎత్తరు. కొద్దిమంది మాత్రమే చేతులు ఎత్తారు. మిగతా వాళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకున్న వారు చేతులు ఎత్తలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. వారంటారు, మేము సిద్ధపడలేదు పాస్టర్ గారు అంటే. ఏంటి సిద్ధపడేది? దేనికి సిద్ధపడాలి? ఊరు వెళ్ళటానికి సిద్ధపడుతున్నావు, సినిమాకి వెళ్ళటానికి సిద్ధపడుతున్నావు, పాపం చేయడానికి సిద్ధపడుతున్నావు,
సంపాదించుకోవడానికి సిద్ధపడుతున్నావు, కానీ ఆత్మను రక్షించుకోవడానికి సిద్ధపడటం లేదా? నీవు గనక బలలో చెయ్యి వేయకపోతే, యేసు యొక్క రక్తము, ఆయన యొక్క శరీరము తిని త్రాగకపోతే లోపల ఉన్న నీ ఆత్మ జీవించదనే విషయాన్ని గమనించాలి. ఈ ఆత్మ జీవించకపోతే ఇందాక మనము నేర్చుకున్న విధముగా ఈ ఆత్మ అగ్నిగుండంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును, దేవుని రాజ్యంలోనికి అది ప్రవేశించదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు మీరు విని విడిచిపెట్టక దీని ప్రకారం నడుచుకుంటారని నేను నమ్మి విశ్వసిస్తూ ఉన్నా. మొదటిగా పాప క్షమాపణ పొందుకోవాలి, రెండవది బాప్తిసం తీసుకోవాలి, మూడవది తప్పనిసరిగా ప్రభు బలలో చేయి వేయాలి. అదే ఈ ఆత్మకు ఆహారమై ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ప్రభు బలలో చేయి వేయటానికి పరిశుద్ధత కలిగి మీ సంఘాల్లో మీరు ముందుకు ఉండాలని నేను ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎందుకనంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. చూడండి, కుమారుని యందు విశ్వాసముంచిన వాడే. ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్యరాజ్యంలోనికి ప్రవేశిస్తారు. అంటే యేసు ప్రభు నా కొరకు జన్మించాడు, యేసు ప్రభు నా పాపముల కొరకు ఆయన మరణించాడు, ఆయన శరీరమును ఆయన యొక్క రక్తము అవి నా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క ఆహారమై ఉన్నవి. నేను అవి తిన్నప్పుడు త్రాగినప్పుడు నేను జీవిస్తానని ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచి బలలో చేయి వేస్తారో వారు నిత్య జీవం కలిగినటువంటి వారుగా మార్చబడతారు. ఎవరైతే ఆ యొక్క శరీరమును తినకుండా ఆ యొక్క శరీరానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ ప్రభు బల్లకి దూరంగా ఉంటారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఏం చేస్తున్నారంటే చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. వీరైతే ఏం చేస్తున్నారంట, ఈ శరీరానుసారంగా జీవించే వాళ్ళు వీళ్ళ శరీరాలని పోషించుకుంటున్నారే కానీ అంతరంగ పురుషుని మటుకు ఎప్పుడు వీరు దాని గురించి యోచన చేసిన వారు కాదు. ఈ బాహ్య శరీరాన్ని పోషించుకుంటున్నారు. కానీ వాక్యంలో ఉన్నటువంటి ఈ యొక్క మాటలు మనం చూసినట్లయితే వారు అంటున్నారు, కాగా మేము అధైర్యపడము. ఎందుకు అంటే మా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నప్పటికీ అంతరంగ పురుషుడు బలపరచబడుతూ ఉన్నాడు. అంతరంగ పురుషుడు దినదినము వాక్యము చేత, ప్రభు యొక్క బల చేత బలపరచబడుతున్నాడు. ఒక దినము వచ్చినప్పుడు, బోర ఊదినప్పుడు అంతరంగ పురుషుడైనటువంటి ఆత్మ నేరుగా దేవుని దగ్గరికి మేఘముల మీద కొనిపోబడుతుంది. ఈ యొక్క నిర్జీవమైనటువంటి ఈ శరీరము, బాహ్య శరీరము మట్టిలో కప్పిపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, నీవు అంతరంగ పురుషుడు అనగా లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించటానికి, ఆ ఆత్మ పోషించబడటానికి, ఆ ఆత్మ జీవించటానికి వాక్యము ఆ యొక్క ఆత్మకు అవసరము. రెండవది, ఆ ఆత్మ జీవించాలి అంటే నీవు బలలో నీవు చేయి వేయాలి. జాగ్రత్తగా గమనించండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడిన మీ ఆత్మలు రక్షించుటకు శక్తిగలిగిన వాక్యము సాత్వికముతో అంగీకరించండి. ఇప్పుడు వరకు చెప్పినటువంటి వాక్య భాగాన్ని విని ఈ చెవితో విన్నామండి, ఈ చెవితో విడిచిపెట్టేస్తామనే అనుభవంలో ఉంటే గనక మనం ఎన్నటికీ దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేము. ఈరోజు ఈ సువార్త స్రవంతి టీవీ ఛానల్ ద్వారా ఎంతోమంది దైవజనులు
మరి దేవుడు వారిని ప్రేరేపించి అనేక మార్లుగా వారిని ఈ యొక్క ఛానల్లో సువార్త ప్రకటించడానికి దేవుడు వారిని అభిషేకించి వాడుకుంటూ ఉన్నాడు. కారణం దేనికంటే ఆత్మలు రక్షించబడాలి, ఆత్మలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి. మరి ఈ ఛానల్ని దేవుడు నానాటికి ఆశీర్వదించబడేటువంటి ఛానల్గా బ్లెస్ చేయడానికి గల కారణం ఏమిటంటే మీరందరూ కూడా మార్చబడాలనేది దేవుని యొక్క ప్రాముఖ్య ఉద్దేశమై ఉన్నది. మరి వాక్యాన్ని విన్నటువంటి నీవు లోపల నాటబడిన నీ ఆత్మను రక్షించటానికి ఈ వాక్యాన్ని సాత్వికముతో నీవు అంగీకరించాలా? ఏముందిలేండి చెప్పాడు తెనాలి నుంచి వచ్చి, మన ఊర్లో లేరా, లేదంటే నెల్లూరులో వాళ్ళు చెప్తున్నారు, ఇంకే బయట ఊరు వాళ్ళు చెప్పట్లేదా, అసలు టీవీ ఛానల్ మనం చూస్తే ఏదైనా సినిమాలు చూడాలి, లేదంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడాలి, కానీ వాక్యం చూసేదేంటి, వాక్యాన్ని చూసేదేంటి, వాక్యాన్ని వినేదేంటి? నాకు తెలీదా వాక్యం? చెప్పండి, నన్ను చెప్పమానండి, నేను టీవీలో నేను చెప్తాను వాక్యం. ఎవరు కూడా నా ముందు నిలబడలేరు నేను వాక్యం చెప్పానంటే. ఇలాంటి స్థితిలో మనం జీవిస్తూ ఉంటే మనము దేవుని రాజ్యానికి వెళతామా అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి. దేవుని రాజ్యానికి నువ్వు నేను వెళ్ళాలి. కారణం ఏమిటంటే మనము దేవుని వారసులై ఉన్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని వారసులు ఉన్న నీవు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే నీవు సాత్వికముతో దేవుని యొక్క వాక్యమును విన్ని ఏం చేయాలంట? అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడిన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము సాత్వికముతో అంగీకరించాలి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన వారయ్యుండు. విని ఏం చేస్తున్నారు? చాలామంది విడిచిపెడుతున్నారు. ఈ చెవితో వింటున్నాం, ఆ చెవితో విడిచిపెడుతున్నాం. అది కాదు. విన్నారు అంటే, వాక్యం విన్నారంటే వాక్యానుసారంగా మనం జీవించాలి. వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావో, ఎప్పుడైతే వాక్యాన్ని విని అంగీకరిస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎలాంటి ఆశీర్వాదం అంటే నీవు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. ఆ పొట్టి జక్కరయ్యని మనం గమనించినట్లయితే ప్రభు చెప్పాడు, జక్కరయ్య నువ్వు దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని ఒక మాట అన్నప్పుడు విన్నాడు, విశ్వసించాడు. ఆ ప్రభుని సంతోషంగా తన ఇంట్లోనికి తీసుకొని వెళ్ళాడు. తాను చేసినటువంటి ప్రతి క్రియను బట్టి అక్రమంగా సంపాదించిన ప్రతి సంపాదన కూడా తిరిగి అందరికీ రెట్టింపుగా అది దయచేసి వారందరికీ తిరిగి ఇచ్చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే వాక్యము అనేటువంటి యేసుని అంగీకరించాడు. యేసు చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నాడు, దీవించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నీ ఇంటి వారు రక్షించబడటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీవు నీ ఇంటి వారు రక్షించబడటం అంటే లోపల నాటబడిన ఆత్మలు రక్షించబడాలనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ ఆత్మలు రక్షించబడాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. 7వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు చదువుకుందాం. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగిను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చూసారా, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను. ఎప్పుడు తుడిచివేస్తాడు? నీవు నీ ఆత్మను యేసు యొక్క రక్తములో నీవు ఉతుక్కున్నప్పుడు, ఆ వస్త్రాన్ని తెలుపు చేసుకున్నప్పుడు,
రాత్రి అనక పగలనక దేవుని యొక్క ఆలయములో చేరి వారి వస్త్రములను తెలుపు చేసుకున్న వారు మాత్రమే దేవుని రాజ్యములో కనపడుతున్నట్టుగా యోహాను సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నీవు ఈరోజు ఈ వాక్యం విని నీవు మారు మనసు పొంది పశ్చాత్తాప్తురాలువై నీవు దేవుని పట్ల విరోధంగా చేసిన ప్రతి క్రియను బట్టి ఆయన సన్నిధిలో నీ ఒప్పుకొని నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తముతో నన్ను శుద్ధీకరించు, నువ్వు నన్ను చక్కగా నీ రాజ్యములో నేను చేరులాగన నీ ఆత్మతో నన్ను నింపు, నీ వాక్యముతో నన్ను నింపు అని నువ్వు ప్రభువుని అడిగితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మీ కుటుంబాలను బాగు చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏముందిలే మనం వినాల్సిన అవసరం ఏముంది, ఎందుకు వాక్యం వినాలి, ఎందుకు వాక్యం అంగీకరించాలని గనక నీవు గనక నిర్లక్ష్యం చేస్తే దేవుడు స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. చూసారా? మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువానికి భయపడకుడు కానీ ఆత్మను ఎవరు చంపలేరు. ఉద్యోగానికి వెళ్ళాలి, టెన్షన్ పడుతూ ఉంటాడు, ఉద్యోగం టైం టు టైం వెళ్ళిపోవాలి, టైం టు టైం స్కూల్కి వెళ్ళిపోవాలి, టైం టు టైం కాలేజీకి వెళ్ళిపోవాలి, టైం టు టైం పనికి వెళ్ళిపోవాలి, టైం టు టైం ఏదో ఒక పని చేయాలి. మరి ఈ పనులన్నీ చేయాలి, టైం టు టైం చేయకపోతే యజమాని ఒప్పుకోడు, గవర్నమెంట్ ఒప్పుకోదు, శిక్షిస్తారు. కొన్ని సందర్భాల్లో అయితే అమ్మో నా ప్రాణం తీసేస్తాడండి మా ఆఫీసర్ నేను వెళ్ళకపోతే అంటారు. అంటే నువ్వు దేనికి భయపడుతున్నావు? ఈ దేహాన్ని ప్రాణం తీసే ఆఫీసర్కు నువ్వు భయపడుతున్నావు. దేహము యొక్క ఆ ప్రాణాన్ని చంపివేసేటువంటి ఈ యొక్క వ్యక్తులకు మీరు భయపడుతున్నారే కానీ లోపల నాటబడినటువంటి ఆత్మని ఎవరు చంపలేరు. చంపగలిగిన వాడు ఉన్నాడు, ఆయన ఒక్కడే, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినాల్సిన అవసరం ఏముంది? ఎందుకు వినాలి? ఎందుకు నేను వాక్యానికి నా సమయాన్ని కేటాయించాలి? చక్కగా సాయంత్రం పూట వచ్చే ప్రతి టీవీ సీరియల్ నేను ఎంజాయ్ చేయాలని నువ్వు అవి చూస్తావేమో, చూడు. దేవుడు చూడొద్దని అనలేదే, చూడు. తినుము, త్రాగుము, సిగింపుము, ఏదైనా చేసుకో, కానీ లెక్క నువ్వు చెప్పాల్సి ఉన్నది. ఏంటా లెక్క? నీ ఆత్మతో పాటు నీ శరీరాన్ని చంపువానికి నువ్వు మిక్కిలిగా భయపడమని దేవుడు ఈ సమయంలో మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. శరీరము చనిపోయినా ఆత్మ చనిపోదు. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని యొద్దకి ఈ యొక్క ఆత్మ వెళ్ళిపోవాలి అంటే యేసు రక్తంలో కడగబడాలి, బాప్తీసం తీసుకోవాలి, ప్రభు బలలో చేయి వేయాలి. అప్పుడే ఈ యొక్క ఆత్మ రక్షించబడుతుంది. ఏదో ఒక్కసారి బలలో చేయి వేస్తే సరిపోద్ది అనుకుంటావేమో. ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలం, దేవుడు నీకు ఆయుష్ ఇచ్చినంత కాలం నీవు నిత్యము రెగ్యులర్గా, అందుకనే ఆ యొక్క గ్రంథములు అంటాడు, అనుదినము వారు ఇంటింట రొట్టె విరుచొచ్చు, ప్రభుని జ్ఞాపకము చేసుకుని వారి యొక్క బలలో చేయి వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడు ప్రభు రాజ్యంలో నీవు ఉండాలంటే బలలో చేయి వేస్తూ, పరిశుద్ధత కలిగి జీవిస్తూ, వాక్యానుసారమైన జీవితం జీవిస్తే దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ ఎడల నీ ఆత్మనుతో పాటు శరీరంను చంపువానికి మిక్కిలిగా భయపడమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ మాటలు విని ఎవరైతే ఇట్టి మాటల ప్రకారం జీవించడానికి ఇష్టపడతారో వారి కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా తలలు వంచండి, మీ కళ్ళు మూసుకునండి, ప్రభు వైపు చూడండి. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు, మీరు మోకరించినప్పుడు, సాధ్యమైతే మోకరించండి. మోకరించినప్పుడు మీరు అనుకోండి ఏంటంటే నా ముందు దేవుడు ఉన్నాడు అని మీరు ఆ యొక్క విశ్వాసముతో మోకరించండి. ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థనతో పాటు మీరు ఏకీభవించండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరం గల ప్రభువా, మీకు స్తోత్రము తండ్రి. అయా, నీకెంతో వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ యొక్క
కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. గడిచినటువంటి కొన్ని వారాల నుండి బిడ్డలు ప్రభువా నాయన మరి టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు. నాయన ఎవరైతే ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే తండ్రి మోకరించి అయా నీ వైపు చూస్తున్నారో ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆత్మల కొరకు ఈ లోకంలోకి నీ వచ్చావు ప్రభువా. నశించిపోతున్న ఆత్మను రక్షించటానికి, ఇదిగో తండ్రి వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి నువ్వు వచ్చావు అనే విషయాన్ని ఈరోజు మీరు మాతో స్పష్టముగా మీరు మాతో మాట్లాడారు. విన్న వాక్యాన్ని ప్రభువా విని దాన్ని అంగీకరించేటువంటి హృదయాన్ని, దాని ప్రకారం నడుచుకునేటువంటి మనస్సు ప్రభువా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు మీరు దయచేయమని అడుగుతున్నాను. వీరందరూ కూడా నీతో కూడా నిత్యరాజ్యములో నిత్యము జీవించే బిడ్డలుగా వీరు ఉండుటకు తండ్రి వీరి పక్షాన గొప్ప కృపను మీరు చూయించమని నీ పాదముల దగ్గర చేరి విజ్ఞాపన చేయొచ్చు ఉన్నాను. ఈ వాక్యానుసారమైన జీవితం బిడ్డలకు మీరు దయచేసి సమస్త ఘనత మహిమలు మీరు పొందుకోమని నజరుడైన యేసు ఘనమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉచితంగా ప్రేయర్ ఆయిల్ బాటిల్స్ సువార్త స్రవంతి టీవీ ఛానల్ నందు మీకు లభిస్తాయి. ఈ ప్రేయర్ ఆయిల్ బాటిల్స్ ప్రతి ఒక్కరూ ఎవరికైతే అవసరం ఉందో వారు సంప్రదించి ఆ బాటిల్స్ మీరు తీసుకొని మీరు ఆ బాటిల్స్ని ప్రార్థనాపూర్వకంగా మీకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి మీరు ప్రభు దగ్గర విజ్ఞాపన చేసి మీరు వాడండి. ఈ యొక్క ప్రేయర్ ఆయిల్ బాటిల్స్ అనేది నేనేదో ఒక హ్యాబిట్గా దీన్ని నేను తయారు చేసి వాటిని మీకు ఇవ్వటం లేదు. దేవుడు నాతో మాట్లాడి ప్రేయర్ ఆయిల్ బాటిల్స్ ఇవ్వమని ఆదేశించాడు, ఆజ్ఞాపించాడు, ఆయన అభిషేకించాడు. ఆయన ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ఈ ప్రేయర్ ఆయిల్ బాటిల్స్ని ఉచితముగా బెతెస్తా ప్రేయర్ టెంపుల్ తరపున మీ అందరికీ మేము అందజేస్తూ ఉన్నాం. గమనించండి, 100 మంది ఈ ప్రేయర్ ఆయిల్ బాటిల్స్ వాడితే 100 మందికి తప్పనిసరిగా స్వస్థత వస్తుంది. మీరు విశ్వసించండి. దేవుడు ఒకరిని స్వస్థపరిచి ఒకరి మీద పగబెట్టుకునే దేవుడు కాదు. ఆయన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును త్రోసివేనని మాటిచ్చినటువంటి దేవుడు. మీరు విశ్వాసముతో ప్రభు దగ్గరకు వచ్చి మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనాపూర్వకంగా ప్రేయర్ ఆయిల్ వాడినప్పుడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. క్రానికల్ డిసీజెస్ ఉన్నవారు, క్యాన్సర్ కానీ, గడ్డలు కానీ, లేకపోతే బాడీ పెయిన్స్ ఉన్నవారు, లేకపోతే ఇంకా ఇతర భయంకరమైనటువంటి రోగములతో పీడింపబడుతున్న వారు ఎవరైనా ఉంటే రెగ్యులర్గా మీరు ప్రేయర్ ఆయిల్ తీసుకోండి. దేవుడు మీ పట్ల కార్యాలు చేస్తాడు. ఈ ప్రేయర్ ఆయిల్ తీసుకునేటువంటి మీరు సాధ్యమైనంత వరకు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధంగా తలస్నానము చేసి ఉపవాసముతో ప్రేయర్ ఆయిల్ తీసుకోవటం అనేది ఇంకా మీ పట్ల దేవుడు త్వరగా మిమ్మల్ని ఆయన దర్శించడానికి ఇది ఒక సన్నిహితమైన మార్గమని, ఆ యొక్క షార్ట్ కట్ అని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకనంటే ఈ ప్రేయర్ ఆయిల్స్ తయారు చేసేటప్పుడు నేను తప్ప ఎవరు ఈ ప్రేయర్ ఆయిల్స్ని తయారు చేయరు. నేనే స్వయంగా ఉపవాసం ఉండి ఈ ప్రేయర్ ఆయిల్స్ని సిద్ధపరిచి ప్యాకెట్స్ చేసి నేను వాటిని అనేకులకు నేను దేవుడు చెప్పిన దాని ప్రకారం నేను అందిస్తూ ఉన్నాను. మీలో స్వస్థత జరగట్లేదు మాకు అంటే తప్పు మీదే, దేవునిది తప్పు కాదు. తప్పు మీదే. ఏంటి తప్పు? ప్రార్థన మీలో సరిగ్గా లేకపోతే స్వస్థత రాదు. నువ్వు మొదట దేవుని వైపు చూసి దేవుని రాజ్యంలో నువ్వు స్వతంత్రించుకోవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి, నీవు పరిశుద్ధత కలిగి జీవించడానికి, నీ ఆత్మను రక్షించుకునే విధముగా నీవు వాక్యానుసారంగా ఎదగటానికి నువ్వు ప్రయత్నం చేయి. నీకున్నటువంటి అనారోగ్యాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు.
ఈ అనారోగ్యం పోతే బాగుండు, నేను ఎక్కడికైనా గంతులు వేస్తాను, అటు తిరుగుతాను ఇటు తిరుగుతానన్న ఒక ఆలోచనతో నువ్వు గనక ఈ ప్రేయర్ ఆయిల్ను వాడాలి అనుకుంటే నీ పట్ల కార్యం జరగకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మరొకసారి నేను చెప్తూ ఉన్నాను, ఈ విధంగా మీరు ప్రేయర్ ఆయిల్ యూజ్ చేయొద్దు. పరిశుద్ధంగా మీరు వాడండి. ఎలాంటి వ్యాధి అయినా సరే దేవుడు మిమ్మల్ని ముట్టి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఇది దేవుని యొక్క వాగ్దానం. ఎవరైతే స్వస్థత పొందారో, స్వస్థత పొందినటువంటి వారు దయచేసి ఈ స్క్రీన్ మీద మరి డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్స్కి మీరు కాల్ చేసి దేవుడు మీ పట్ల చేసిన కార్యాన్ని మాకు తెలియపరచండి. దాన్ని మేము ఇతరులకు, వారి యొక్క ఆత్మలు రక్షించబడేలాగాను మేము ఇతరులకు ఆ యొక్క సాక్ష్యాన్ని అందజేస్తాం. మీకు అందుబాటులో ఉన్నటువంటి సువార్త స్రవంతి టీవీ ఛానల్ యొద్దకు మీరు వెళ్ళండి. మీరు అక్కడికి వెళ్ళి మీ సాక్ష్యాన్ని వీడియోలో, టీవీలో అందరూ వినలాగన, అందరూ వారు దేవుడు మీ పట్ల చేసిన కార్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని వారి ఆత్మలు రక్షించబడేలాగాన మీ సాక్ష్యాన్ని ప్రభు మహిమార్థమై మీరు తెలియచేయండి. దేవుడు మీ ద్వారా అనేక ఆత్మలు రక్షించడానికి ఒక అవకాశాన్ని మీ సాక్ష్యం ద్వారా మీరు వినియోగించుకోమని క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ దేవుని పేరట వందనాలు.